అందరికీ నమస్సుమములు. లక్ష్మీదేవి ఏమంటుందో చూద్దాం. సూరత్వం జామి వైధవ్యాత్ ఉదారం అవమానవాత్ సాపత్న్యాత్ పండితమపి తస్మాత్ కృపణమాశ్రయే. లక్ష్మీదేవి ఏమంటుందంటే, సూర్యుడైన వారిని ఆశ్రయిస్తే వైధవ్యం కలగవచ్చు, విధవన అయిపోతాను నేను. ఉదారుని ఆశ్రయిస్తే అతడు పరుల పాలు చేయొచ్చు. పండితుని ఆశ్రయిస్తే మంచి జ్ఞానిని సరస్వతితో సవతి పోరు రావచ్చు. ఆయన జ్ఞానం కదా, జ్ఞాన సరస్వతి స్వరూపుడు. కనుక నేను లోభివాణిని ఆశ్రయిస్తాను అని చమత్కారంగా లక్ష్మీదేవి అన్నదట. చూడండి, లోభం విచిత్రమైన గుణం. అన్నీ దాచుకోవాలని పిచ్చి దాచుకుంటూ ఉంటారు లోబులో. ప్రధానమైనది మాత్రం వదిలేసి, లోభి విడ్డూరమైన వ్యక్తి లోభివాని కన్నా దోబి అని అంటారు పెద్దవాళ్ళు. మలిన వస్త్రాలను శుభ్రపరిచి హాయిగా దోబి మనకు అందిస్తాడు. శుభ్రంగా ఉన్న ధనరాశుల్ని దాచి ఉంచి మలినం చేసేసుకుంటాడు లోభి. తన వద్ద ఏది ఉంచుకోడు లోభి మాత్రం అన్నీ ఉంచుకుంటుంటాడు, తుప్పుపట్టిని కూడా. లోభివాని ప్రవృత్తి చిత్రమైనది. తాను ఏ మంచి పని చేయలేడు, సరికదా చేసేవాడిని చూసి కూడా వారవలేడు. తన సంపదతో మురిసిపోవడం కన్నా మిరిసిపోయే ఇతరుల సంపదలను గాంచి కురిసే కన్నీళ్లను ఆపుకోలేడు వాడు. వారి కలిమిని చూస్తాడు. తన ఇంటిలో కులికితేనే అంతా బాగుంటుందని అభిప్రాయపడుతూ ఉంటాడు. మేఘాలు ఇతరుల పొలాలపైన వర్షిస్తూ ఉంటే వీడు ఏడుస్తూ ఉంటాడు. ఊహల కందని ఊరపిచ్చుక వాడు. అనవసరంగా మేఘం నీటిపాలు పరుల పాలు చేస్తుందని దుఃఖిస్తాడే వాడే లోభి. నేలకు నింగికి ఉండే సంబంధం నీతి బాహ్య సంకల్పాలతో వంగి అసూయ ద్వేషాలతో కృంగే ఈ స్వార్థపరుడు లోభైన వాడికి ఏం తెలుస్తుంది? ప్రపంచంలో ఏమర్థమవుతుంది? పరోపకార జీవనం, సామరస్య దృక్పథం ఒక ఆ లోభికి ఎప్పుడు తెలుస్తుంది? లోభం ఒక దుర్గుణం, అవగుణం. ఏది పోగొట్టుకోమని తెలిపేందుకే నిత్యం పిచ్చగాడు మన గృహానికి వస్తాడని శాస్త్రం చెప్తుంది. నాయన, ఆ దాచుకునే గుణం, లోభి గుణం పోగొట్టుకోమని బిచ్చగాడు వచ్చి అమ్మా అరుపులు ఎండిపోయారు మనకు. అమ్మా అది పోగొట్టుకోమ్మా లోభి గుణం. అయ్యా, అదాన దోషేణ భవే దరిద్ర. నాయన, నేను ఎవరికి హెల్ప్ చేయకుండా ఉండడం వల్ల ఇలా ఇంత నికృష్ట పరిస్థితుల్లో ఉన్నాను కదా అనే భావన రావాలి వాడికి. ముందంతా ఊడ్చిపెట్టమని కాదు, ఏదో కొంత దానం చేసి గుణం పెంచుకోవాలి. గత జన్మల్లో ఏ దానం చేయని దోషానికి నేను దరిద్రుడిని, పేదవాడిని అయ్యాను అని తెలిపేందుకే బిచ్చగాడు వస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్పింది. అయితే ఏమి, కాల ప్రవాహంలో నడిచేవారు ఎవరు మనతో? దేనిని పట్టుకొని ఉన్నామో దాన్ని వదిలిపెట్టక తప్పదు కదా. వదిలేయలేని దుర్గుణమే లోభం. కాబట్టి వదిలిపెట్టేటప్పుడు ఎంతో దుఃఖంతో ఉంటాం. ఇది వస్తువులతో సరిపోదు నాయనా, విషయాలతో ఆగిపోదు. బ్రతుకుని విషతుల్యంగా మార్చేస్తుంది. త్యజించే అలవాటు, విడిచే అలవాటు లోభం. లేకపోతే లోభం అజ్ఞానాన్ని కూడా వదలకుండా, అశాంతిని కూడా వదలకుండా గట్టిగా పట్టుకుని దేహాభిమానాన్ని దూరం కానివ్వదు, అహంకారాన్ని ఆవలికి నెట్టదు. ఇది పెద్ద ప్రమాదమై కూర్చుంటుంది బ్రతుకులో. అందుచేతన లోభి అనే పదానికి లోభి అనే సామాన్య భావమే కాక కృపణుడు అనే వాడే లోభి. అంతేకాదు అర్థం. లోభి అంటే దాచుకునేవాడేనే కాదు, అజ్ఞానమును త్యజించలేని, అశాంతిని త్యజించలేని వాడు త్యజించలేకపోతే పర్లే, అందరికి కలిగిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు వాడు మునిగితే పర్లే, అందరిని ముంచుతూ ఉంటాడు. అందుకు వాడి వల్ల ఇబ్బంది. కాబట్టి అట్లాంటి అయోమయ వ్యక్తి కూడా ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. అలా మనం తయారు కాకూడదు. లోభం త్యాగంతో జయించాలి. లోభగుణం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. త్యాగభావాన్ని పెంచుకుంటూ పోవాలి. వచ్చిన నీటిని ఆపుకోకుండా ముందుకు పంపుతున్నదని అనేది నిర్మలంగా ఉంటుంది. చూసావా? త్యజించక నిలుపుకున్నతున్నదన్న కోపం మలినమవుతున్నది. బావిలో నీళ్లు మలినమైపోతుంటాయి, నదిలో నీళ్లు నిర్మలంగా ఉంటాయి. మలినయుతమైనందున లోభము అజ్ఞానం మనకు ప్రతీకము, అశాంతిక ప్రతీకము. నిర్మలమైనందున త్యాగము జ్ఞానమునకు సంకేతము. పరోపకారాయ ఫలంతి వృక్ష. కాబట్టి పరులకు ఉపకారం చేయుటకే నదులు, ప్రకృతిలో చూస్తున్నాం కదా, నదులు, చెట్లు, మేఘాలు, ఇలా మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి కాస్తంత హెల్పింగ్ నేచర్ పెంచుకోవాలను. పొదుపు లేకుంటే కూడా డేంజరే. కాబట్టి పొదుపు ఉండాలి, అతి పొదుపు ఉండకూడదు. కాబట్టి మంచిగా పొదుపు చేసుకుంటూ ఇతరులకు ధర్మ మార్గంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తూ మన తోచినంత జీవించవలను, దానగుణము ఉండవలను అని భావము. లోభి కారాదు. లోభగుణం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటూ పోవలను అని భావము.